నల్గొండ జిల్లాలో మినిస్టర్ డీసీసీ అధ్యక్షుడి మధ్య ఆధిపత్య పోరు మరింత ముదిరింది. పార్టీ క్యాడర్ రెండు వర్గాలుగా చీలిపోయింది. వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంతో వర్గ పోరు బయటపడింది. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో ఆయన అనుచరులు పార్టీ జెండా ఆవిష్కరించారు. డీసీసీ అధ్యక్షుడు కైలాష్ ఆధ్వర్యంలో శివాజీనగర్ సెంటర్లో కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. నల్గొండ జిల్లాలో మినిస్టర్ డీసీసీ అధ్యక్షుడి మధ్య ఆధిపత్య పోరు మరింత ముదిరింది. పార్టీ క్యాడర్ రెండు వర్గాలుగా చీలిపోయింది. వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంతో వర్గ పోరు బయటపడింది. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో ఆయన అనుచరులు పార్టీ జెండా ఆవిష్కరించారు. డీసీసీ అధ్యక్షుడు కైలాష్ ఆధ్వర్యంలో శివాజీనగర్ సెంటర్లో కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. కిరణ్, వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలతో అయితే వర్గపోరు బయటపడుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? సోని, నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుని ఎంపిక సంబంధించి అప్పట్లో రేవంత్ రెడ్డికి లేఖ రాశారు మంత్రి కోమటిరెడ్డి. అయితే ఇప్పుడైతే లేఖ రాశారు, అంటే పున్న కైలాస్ కు డీసీసీ పదవి ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకిస్తూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి లేఖ రాశారు. అప్పటి నుంచి కూడా నల్గొండ నియోజకవర్గంలో, అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి సొంత నియోజకవర్గం నల్గొండలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే పార్టీ పిలుపునిచ్చినటువంటి ప్రతి సంబంధించి కూడా రెండు వర్గాలుగా చీలిపోయి వేర్వేరు వర్గాలుగా కార్యక్రమాలు నిర్వహించడం అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అయితే ఇటీవల సోనియా గాంధీ బర్త్డే వేడుకలకు సంబంధించి కూడా రెండు వర్గాలుగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా ఈ రోజు కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి నివాసంలో ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. ఇక శివాజీనగర్ సెంటర్ లో డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. చీలిపోయినట్టు మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే డీసీసీ అధ్యక్షుడు పిలుపునిచ్చినటువంటి ఏ కార్యక్రమానికి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అనుచర వర్గం హాజరు కాకపోవడం, అదేవిధంగా వారు ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించడం అయితే నల్గొండలో అయితే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కిరణ్.